అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు మనతో ఉన్నారు. అయితే ఈ రోజు ముచ్చట ఏంటంటే పుష్ప 1 తగ్గేదేలే అనుకుంటా నేషనల్ అవార్డు కొట్టేసిన మన అల్లు అర్జున్ గారు ఇప్పుడు పుష్ప 2 తోని ఆస్కార్ అవార్డు కొట్టడానికి రెడీగా ఉన్నారా అని చెప్పేసి ఎంతో మంది ప్రశ్నలు, ఎంతో మంది ఆన్సర్లు, ఎవరికి ఏం అర్థం కాకుండా పచ్చి పిచ్చి కూతురు బయట మొత్తం సోషల్ మీడియా మొత్తం ఆగమాయం అయిపోయింది. దీని గురించి మనం ముంగట చెప్పడానికి మనకు వచ్చిన మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అల్లు అర్జున్ తో మళ్ళా వచ్చిన మనం సార్ ఏమంటారు సార్ ఆస్కార్ గురించి? మన అల్లు అర్జున్ గారు ఈసారి వస్తుంది అంటారా? ఏంది అంటే ప్రయత్నాలు అయితే మొదలైనవి. మామూలుగా మీడియాలో వచ్చే వార్తల ప్రకారం RRR తో మనోడు రామ్ చరణ్ ఆస్కార్కి వెళ్ళాడు కదా, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది కదా. మీడియా చెప్పుకుంటున్నట్టే అల్లు అర్జున్ తోను మన రామ్ చరణ్ మధ్యన పోటీ నడుస్తుంది బావబామర్దలకు అని. ఇంకా ఆయన పోయాడు కదా, నేను కూడా పోవాలి అనే ఒక ఆలోచన కలిగింది అని అంటున్నారు. అంటే RRR కంటే పుష్ప 2నే బాగా పాపులర్ అయింది, వరల్డ్ వైడ్ అయింది. అయితే ఇక్కడ చాలా టెక్నికల్ సమస్యలు ఉంటాయి. ఆస్కార్ పోవడం అంటే పెద్ద చాలా ఖర్చు చేయాలి. ఒక అనోరా సినిమాకి అయితే 149 కోట్లు పెట్టారు ఖర్చు. బ్రూటలిస్ట్ కు 83 కోట్లు పెట్టారు. కాన్క్లేన్ ఉంది కదా, దానికి 166 కోట్లు. దీనికేమో మన RRRకేమో 80 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే సినిమాను పాపులర్ చేయాలి, దేశవ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా చర్చించుకోవాలి సినిమా గురించి. ఈ సినిమాలో ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఇది అని. అల్లు అర్జున్ అదృష్టం ఏంటంటే, అదృష్టమో దురదృష్టమో ఆ సంధ్యా థియేటర్లో ఆ ఇన్సిడెంట్ జరగడము. అప్పటిదాకా సినిమా అంతంత మాత్రమే ఉండేది, ఏం లేదు. నాటకీయంగా ఆయన తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేయడము, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడము, ఇవన్నీ విపరీతమైన పబ్లిసిటీని తీసుకొచ్చి పెట్టాయి. అప్పుడు బ్రహ్మాండంగా ఆడింది సినిమా, అప్పుడు లేచింది సినిమా. ఏంది అసలు ఒక హీరోను తీసుకుపోయి జైల్లో పెట్టడం ఏంది, ఆయన ప్రమేయం ఉందా లేదా అనేది ఆ ఇన్సిడెంట్ దాన్ని పక్కన పెడితే దీనికి అనూహ్యంగా స్పందన లభించింది, అంత ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి 80 కోట్లు పెట్టారు రాజమౌళి RRRను తీసుకెళ్ళడానికి, ఆస్కార్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. మరి ఈ సినిమాకు అంత పెడతారా అంటే ఎందుకు పెట్టరు? నిర్మాతలు 1800 కోట్లు వచ్చినాయి. 1800 కోట్లు 200 కోట్లు అయినా పెడతారు వీళ్ళు, మళ్ళీ పబ్లిసిటీ చేసి. ఏదేమైనా ఇది ప్రెస్టేజ్ ఉంది కదా, రామ్ చరణ్ వెళ్ళాడు, మనం వెళ్ళాలి. ఎవరైనా అంతే కదా, నువ్వు పోతే నేను పోవాలి, నీ సినిమా ఎటు అయితే నా సినిమా ఎటు కాదని. ఇంకొకటి అల్లు అర్జున్ అదృష్టం ఏంటంటే, మనం చాలా సార్లు చెప్పుకున్నట్టు మనకు తెలుగులో మొట్టమొదటి జాతీయ అవార్డు తీసుకొచ్చిన వాడు మనవాడు. పెద్ద రికార్డు అది, ఆస్కార్ కంటే పెద్ద రికార్డు అది. ఇదే చెప్తాను. ఎప్పుడు మన సినిమా, తెలుగు సినిమా పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మహామహులైన NTR, ANR, కృష్ణరాజు, ఎస్వి రంగారావు అయితే అద్భుతమైన. ఎస్వి రంగారావు అంత నటుడు జాతీయ సినిమాలో లేడు, ఎవడు లేడు, అంత గొప్ప నటుడు. ఆయన కూడా రాలేదు ఉత్తమ నటుడు జాతీయ. అలాంటి తీసుకొచ్చిన వాడికి ఇది పెద్ద ఇది కాదు ఆస్కార్. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ కు పుష్ప 2 వెళ్ళే పరిస్థితి తప్పకుండా ఉంది. వచ్చే వార్తల్లో కూడా నిజం ఉంది, బలం ఉంది, అది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వినర్ కదండి మన బత్తుల ప్రసాద్ గారు చెప్పిన మాటలు. పుష్ప 2కి పక్కా ఆస్కార్ వస్తుందని చెప్పేసి గ్యారంటీగా 100% డ్యామ్ షూర్ అంటుండే. ఎందుకంటే పుష్ప 2 వరల్డ్ వైడ్ మొత్తం ఊపేసింది, ఇంటర్నేషనల్ వైబ్ తెప్పించింది మొత్తం సినిమా అంతా. దానికి అలాంటి సినిమాలకి తప్పనిసరిగా ఆస్కార్ రావాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటున్నారు, మొత్తం మన భారతదేశం కోరుకుంటుంది. ఇలాగే ఎన్నో సినిమాలు ముందుకు రావాలి, ఇలాంటి ఆస్కార్ ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.